జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. వెనకకు పెట్టినాం కదా మన విరాట్ ఇక మళ్ళా ఆయన ఎవరెవరిని ఉద్దేశించి మాట్లాడతాడో ఏమో కానీ ఆయన మాటలకు యావత్ గాడిదల జాతి ఏదైతే ఉన్నది కదా, కంప్లీట్గా గాడిదల జాతి, ప్రపంచ గాడిదల జాతి మొత్తము ఆయన మోక్షం కోసము, ఆయన యొక్క చూపు కోసము ఎన్నో సంవత్సరాల నుంచి వేచి చూస్తున్న ఆయన మాత్రం తన తపో ముద్ర నుంచి ఇంతవరకు బయటికి వస్తలేడు. తపస్సు నుంచి అయితే బయటికి వస్తలేడు. అందుకే నేను ఏం పెట్టినానంటే ఆయన అదే టీషర్ట్ వేసుకొని కింద వేసుకొని దట్టమైన అడవులలో కూర్చొని ఉన్నాడు. ఇక మళ్ళా గాడిదలన్నీ ఆయన కోసము మోక్ష ప్రాప్తి కోసం ఎదురు చూస్తున్నాయి. సో ధ్రువరాటి గారిది ఒక ఏమంటారు పోడ్కాస్ట్ వచ్చింది. ఎవరు చేసిర్రు అని అంటే మే ధ్రువరాటికి బెహన్ హూ అని చెప్పి ఆమె మాట్లాడింది. ఆమె ఏమన్నదంటే నేను చెల్లెల్ని అని చెప్పి మాట్లాడింది. సో ఆబ్వియస్గా ధ్రువరాటితో నాకు పంచాయతీ కాబట్టి ఆబ్వియస్గా సో వాళ్ళ చెల్లెలు అనుకున్న ఎవరైనా తమ్ముడు అనుకున్నా నాకేం పెద్ద వాళ్ళతో ఫరక్ ఉండదు. అయితే మన ధ్రువరాటి అంటే మన గాడిదల సంఘానికి అధ్యక్షుడు 1994 రోహ్తక్లో పుట్టిండట. వాళ్ళ అమ్మగారు ఒక వృత్తిరీత్యా టీచర్ ఉండేనంట, వాళ్ళ నాన్న ఇంజనీరింగ్ ఉండేనంట. సో ఆయనకి 8th క్లాస్ నుంచే ఒక బచ్చావాల మైండ్ సెట్ ఉండేనంట. ఏదనంటే ఏదో ఒకటి ఇట్లా మాట్లాడాలా అని. ఈ మాటలేదో నీ మాటలలో మంటలు ఉంటాయని మాకు తెలిసి ఉంటే దీని అమ్మ జీవితం అప్పుడే మేము ఏదైనా ప్రిపేర్ అవుతుండేమో నాకు అనిపించింది. लेकिन ये 8th क्लास का जो बच्चा जो वीडियो में ये लोग डिस्कस किए थे पॉडकास्ट में, అదేదో జజ్బా బయటకు వచ్చిందట, మాకు మీ జుబానే బయటకు వచ్చింది. ఈ బచ్చా తర్వాత ఇంత పెద్ద కచ్చా అవుతాడని చెప్పి మాకు తెలియదు. అండ్ కంగ్రాచ్యులేషన్స్ ధ్రువరాటి, 30 million సబ్స్క్రైబర్స్ అని చెప్పి ఆ యూట్యూబ్ ఇంటర్వ్యూవర్ తన సంతోషం వ్యక్తం చేస్తుంది. నేను 30 million సబ్స్క్రైబర్ యూట్యూబర్తో మాట్లాడుతున్నా అని చెప్పి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. ఆబ్వియస్గా ఎవరికైనా అది ఉంటుంది. కాకపోతే ఈ 30 million సబ్స్క్రైబర్లలో ఎంతమంది పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారని చెప్పి కూడా ఆలోచించాలి మనం. కరెక్టే కదా నేను మాట్లాడింది. 30 million సబ్స్క్రైబర్లు నాకు తెలిసి యావత్ పాకిస్తాన్ మొత్తం ఉండదు అనుకో, ఆడకేనే అయిపోతుంది అని మనోనికి కంప్లీట్గా సబ్స్క్రైబర్ లిస్ట్ అంతా. बिकॉज आप जो भी बात करते हो ना, मुझे पाकिस्तानी प्रो पाकिस्तानी लगता है. అండ్ ధురంధర్ మూవీ ఈజ్ ఎ క్వైట్ ఎగ్జాంపుల్ టు దాట్. ఇన్ని సినిమాలు ఏమొచ్చినా మనోడికి బగబగ మంటలు ఇవ్వదు. కాకపోతే ధురంధర్లనే అది ప్రో బీజేపీ ఫిలిం ఉన్నది, అట్లా చేసిండు అజయ్ ధర్. ఉनको पता रहना चाहिए कि प्रो बीजेपी या प्रो పొలిటికల్ పార్టీ కే జైసా కోई ఫిలిం నే బనానా అని చెప్పి మనోడు మాట్లాడతాడు. అని ఆల్సో ఏమంటాడంటే నేను ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్ని అని అంటాడు. అయితే ఇప్పుడు నేను ఏమడుగుతున్నా ధ్రువరాటి నిన్ను అని అంటే, నువ్వు మాట్లాడిందంతా నీ పర్సనల్ ఇష్యూస్ ఎక్సెట్రా ఉన్నాయి. ఆబ్వియస్గా నీ ఫ్యామిలీ గురించి మాట్లాడినావు, నువ్వు పెళ్లి చేసుకున్న మీ సతీమణి గురించి మాట్లాడినావు, నాకు అవన్నీ ఇర్రిలవెంట్. బట్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ది లిమిట్స్, నేను కూడా చాలా లిమిట్లలో ఉంటా. నువ్వు లిమిట్ దాటితే నేను కూడా లిమిట్ దాటి ఉల్టా హాత్ పచ్చకడ కొట్టాల్సి వస్తుంది రాజ్యాంగబద్ధంగానే. ఆఫ్కోర్స్ నువ్వు ఎడ్యుకేషనిస్ట్ అని అనిపిస్తావు కానీ నాకు ఏ రకంగా కూడా పెద్దగా ఎడ్యుకేషనిస్ట్ అని కనబడవు. నువ్వు అబ్సల్యూట్గా నాకు ఒక కాపీ క్యాట్ లెక్క కనబడతావు. ఎస్, ఎట్లా అని అంటే నేను ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్ అని అంటాడు. నాకు గంట కూడా కనబడవు నువ్వు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్ లెక్క. ఎందుకు అని అంటే 30 million సబ్స్క్రైబర్ ఉన్న నీకు పాకిస్తాన్ నుంచి ఎంతమంది ఉన్నారో నువ్వు నాకు చెప్పాలా. దాని తర్వాత ఏమన్నాడంటే స్మాల్ కరెక్షన్. యూట్యూబర్ ఏమని అడిగింది ప్రశ్న ధ్రువరాటి కంటే, ధ్రువరాటి నిన్ను జర్మన్ షెపర్డ్ అని ఎందుకు పిలుస్తారు అని అంటే చోటీసీ కరెక్షన్ హే, నన్ను జర్మన్ షెపర్డ్ అని అంటారు కానీ బట్ పెద్ద జర్మన్ షెపర్డ్ దేశంలో ఎవరన్నా ఉన్నారు అని అంటే అది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని చెప్పి మనోడు పాగల్ మాటలు మాట్లాడతాడు. వాళ్ళ నడవడి గిడవడి అంతా అబ్సల్యూట్గా జర్మన్ లెక్కనే ఉంటుంది, ఇటాలియన్ లెక్కనే ఉంటుంది. నేను ఎప్పుడైతే RSS మీద వీడియో చేస్తానో అప్పుడు ఇవన్నీ నేను ప్రస్తావనలకు తీసుకొస్తా అని చెప్పి చెప్తారు. అయితే నేనేమని అడుగుతున్నానంటే, నేను జర్మన్ షెపర్డ్ అని ఎందుకు అని అన్నారు తెలుసా? నువ్వు పుట్టిన ఒక దగ్గర, బతుకుతున్న ఒక దగ్గర, నీ పేలే ఎంత భయం ఉన్నదో అన్నది క్లియర్ కట్గా అర్థమవుతున్నది. ఇది ఒకటే సాలు. నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్వి కాదు, నువ్వు క్లియర్ కట్గా చెప్పాలని అంటే ఒక కాంట్రవర్జియల్ స్టార్ అని. ఎందుకంటే నువ్వే అన్నావు मैं जो भी बात करता हूँ वो कंट्रोवर्सी बन जाता है, क्योंकि तू बात करता ही है कंट्रोवर्सी के बारे में. तू कभी सच के बारे में कभी प्रस्ताव किया ही नहीं. అండ్ యాజ్ ఫర్ యాజ్ ఐఎమ్ కమెంటింగ్ యూ ఆన్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ఎ పొలిటికల్ యాంగిల్. నేను పొలిటికల్ యాంగిల్ తీసుకొని మాట్లాడుతున్నాను. నేను మిగతా వీడియోలు నేను చూడలే. నేను ఇప్పటిదాకా నీది ఒక్క వీడియో కూడా చూడలే అదర్ దెన్ దిస్ పోడ్కాస్ట్. ఈ పోడ్కాస్ట్ ఎందుకు చూసినానంటే అక్కడ వేరే యూట్యూబర్ అక్కడ ఉన్నారు కాబట్టి ఏం ప్రశ్నలు వేస్తుందో ఆమె నిన్ను అని చెప్పి నేను చూసిన. నీ ప్రశ్నలు నీ జవాబులు కూడా సపగానే ఉన్నాయి, పెద్ద సకదనాలు ఏం లేవాడ. నేను జర్మనీకి 17 years వెళ్ళిపోయినా అక్కడనే ఉన్నా ఎక్సెట్రా అని మాట్లాడతావు. నువ్వు యూట్యూబర్లలో నిజంగా కుక్కగోరానైనా నువ్వు కరెక్ట్గా చెప్పాలంటే దానికంటే కుక్క విశ్వాసంగా ఉంటుంది. నువ్వు నక్కవు. యు ఆర్ ఏ జర్మన్ ఫాక్స్ కరెక్ట్గా చెప్పాలంటే. మళ్ళీ జర్మన్లో ఫాక్స్ ఉంటుందో నాకు తెలియదు. ఇప్పుడు మళ్ళీ జువాలజీ చదివిన వాళ్ళు, వాళ్ళు చదివిన వాళ్ళు, వీళ్ళు చదివిన వాళ్ళు, యానిమల్ వీటి గురించి చదివిన వాళ్ళు అందరూ నా మీద ఎగబడకూరి. 17 సంవత్సరాలలో ఎడిపోయిందట
మన సారు జర్మన్ పోయిండట, జర్మన్లోనే సెటిల్ అయిపోయిందట, అక్కడి నుంచే చాలా ఛానల్ స్టార్ట్ చేసిండట, పేరెంట్స్ మొత్తం ఢిల్లీలో ఉంటారంట. అయితే నువ్వు జర్మన్లోనే ఎందుకు సెటిల్ అయినావు అని చెప్పి మాట్లాడితే, నాదే కాదు కదా, నా సతీమణి జర్మన్, సో ఆమె ఇక్కడనే ఉండమన్నది, నేను ఇక్కడనే ఉన్నా అని అంటే, మళ్ళీ జర్మన్ ఇచ్చిన తల్లిదండ్రులు ఎక్కడ ఉండాలన్నా నువ్వు అడగలేదా, సతీమణికి అంత ఛాన్స్ ఇచ్చినావా, అది నీ వ్యక్తిగత ఆలోచన కాబట్టి నేనేం పెద్దగా దాని మీద మాట్లాడా. నాకు నువ్వు గర్జమాయి లెక్క కూడా కనిపిస్తావు, కరెక్టారా, గర్జమాయి అని అంటాం కదా. సో నువ్వు అక్కడనే మంచుకున్నది కాబట్టి చెప్పాలనంటే నువ్వు ఇలా మీ సతీమణి మాట మాట్లాడుతున్నావు, కానీ నాకేమనిపిస్తుంది అని అంటే, ఇండియాలో ఉంటే భారత్లో ఉంటే నీ బద్దలు భాషింగాలు అవుతాయి అని చెప్పి నువ్వు జర్మన్లో ఉన్నావు, నువ్వు నలికుట్టినోడివి, అందులో డౌటే లేదు. నువ్వు ఆర్ఎస్ఎస్ అనే అంత పెద్ద తోపుగాడవైతే నాకు పెద్దగా కనబడవు. యాక్చువల్లీ నీ దాంట్లో పెద్దగా నాకు కంటెంట్ కూడా ఏం కనబడదు. నేను నా పొలిటికల్ అంటే నేను ఎప్పుడైతే ఈ మాట మాట్లాడుతున్నానో కంటెంట్ కనబడదనని నేను అబ్సల్యూట్గా పొలిటికల్ సిచ్యువేషన్స్ని చూసుకొని నేను మాట్లాడుతున్నా. ఇక గురూజీ గారి గురించి నువ్వు మాట్లాడేంత స్థాయి నీది కాదు, అనవసరంగా నేను సహనం కోల్పోవాల్సి వస్తుంది. ఈ మాట నేను ఎందుకు అంటున్నా తెలుసు అదురు, నువ్వే అన్నావు నీ ఇంటర్వ్యూలో, నేను జర్మన్లో ఉన్నందుకు నాకు ఒక అడ్వాంటేజ్ ఉన్నది ఏంటనంటే, ఈ సర్కార్ల యొక్క ప్రెషర్లకు నేను లోబడి ఉండలేను, సో నేను అక్కడనే ఉంటా, సో నాకు ఈ ప్రెషర్ ఉండదు, నన్ను ఎవడు గలుస్తుండు ఎవడేం చేస్తున్నాడు అని అనేది పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు, అండ్ ఎవరికి తెలియదు కూడా. అండ్ మోరోవర్ నేను భారతదేశంలో ఉంటే మొత్తం ఇప్పటికీ ఒక సెలబ్రిటీ లాగా నన్ను అది చూస్తారు అంటే, ఆడెవడు చూస్తాడో నేను సెలబ్రిటీ లెక్క నాకు తెలియదు, కానీ మేము జాతీయవాదులం, నిన్నైతే నక్క లెక్కనే చూస్తాం. మళ్ళీ నక్కకు నాగలోకానికి ఏం తేడా ఉంటుంది అన్నది నీకు అంతా తెలుసు కాబట్టి నువ్వు జర్మన్లు ఎందుకున్నావు అని అనేది అది నీ వేస్టెడ్ ఇంట్రెస్ట్. సో డోంట్ టేక్ యువర్ వైఫ్స్ నేమ్ ఫర్ ది గాడ్ సేక్. యూట్యూబర్ ఏమని అన్నారు, మళ్ళీ నువ్వు ఇంత కాంట్రవర్షియల్గా మాట్లాడుతూ ఉంటావు, మీ తల్లిదండ్రులకు ఇబ్బంది కాదా, మళ్ళీ వాళ్ళు భయపడరా అని ఎక్సెట్రా మాట్లాడితే, ముందు చాలా భయపడేటోళ్ళు ఇప్పుడు బాగా వాళ్ళు కూడా యూజ్ అయిపోయినరు అని చెప్పి మాట్లాడతారు. నువ్వు బర్లిన్లో కూర్చొని ఉన్నావో మళ్ళీ ఏడా కూర్చొని ఉన్నావో నాకు తెలియదు, కానీ నువ్వు జర్మన్లో కూర్చొని ఉన్నావు, భారతదేశ ఎయిర్ పొల్యూషన్ గురించి మాట్లాడుతావు, మళ్ళీ నీకు ఏమైనా డిసడ్వాంటేజ్ అనబడదా ధ్రువ్ రాఠీ అని చెప్పి మాట్లాడితే మనోడు ఏమంటాడు, నాకు డిసడ్వాంటేజ్ అనిపిస్తుంది ఏంటంటే నేను కంటెంట్ చేస్తా, కాకపోతే నాకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండదు, నా కోసం చాలా పెద్ద టీం పనిచేస్తుంది భారతదేశంలో. ఇప్పుడు మాకు కమెంట్లు పెట్టేటోళ్ళంతా ఆ చిల్లరగానే ఉంటారు. సో ఇప్పుడు నాకు అర్థమైంది. సో వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అంటే నువ్వు ఆడ కూర్చొని కేవలం ఒక గ్రీన్ బ్యాక్గ్రౌండ్ వేసుకొని చేస్తావు, నీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు. సో యు ఆర్ ఏ కంటెంట్ క్రియేటర్. ఇప్పుడు నీ పక్కకున్న యూట్యూబర్ ఉంది చూడు, ఆమె మురికి నీళ్ళలో పోయింది, యురేనియం దగ్గర పోయి కూడా ఆమె ఎన్నోసార్లు ఇంటర్వ్యూలు చేసింది. ఐ ఫాలో హర్, నాకు తెలుసు ఆమె. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే నువ్వెవరు అని అనేది ఒకసారి ఆలోచించు. నువ్వు ఒక కాపీ క్యాట్వి, ఎవడో నీ కోసం పనిచేస్తే. ఇప్పుడు మేము అట్లా కాదు, వీఆర్ ఏ వర్జిన్ కంటెంట్ క్రియేటర్. మేము కంటెంట్ నరేటివ్స్ తయారు చేస్తాం ఇక్కడ చిత్రగుప్తలా. మా టీం మీలాగా పెద్దగా అది లేదు. ఎస్, నా టీంలో కూడా ఉన్నారు పిల్లలు, లేరని కాదు, బట్ మినిమం టీంతో మేము పనిచేస్తాం. సో యువర్ ఏ కాపీ క్యాట్, ఒప్పుకున్నావు. వాడెవడో ఇచ్చిన దాన్ని కొంటావు, నువ్వు కొన్న తర్వాత నువ్వు ప్రజెంటేషన్ చేయగలుగుతావు. ఎస్, యువర్ అ గుడ్ కమ్యూనికేటర్, అలా డౌట్ లేదు. యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ నీకు చాలా బాగున్నది, లేదని అంటలేను. అయితే ఏమంటాడంటే భారత్ సర్కార్తో నాకు ఇబ్బంది కావద్దని చెప్పి నేను అక్కడున్నా అని చెప్పి చెప్తాడు. అబ్సల్యూట్లీ నా పేరెంట్స్ కూడా నా కంటెంట్ని ఇష్టపడతారు అని చెప్తాడు. ఇంకొక ముచ్చట ఏం మాట్లాడతాడంటే అబద్ధాల పుట్ట. ఈ గార్ది సంఘ అధ్యక్షుడు ధ్రువ్ రాఠీ అబద్ధాల పుట్ట. ఎట్లా అంటే మనోడు ఏమంటాడు, ధురంధర్ నేను జనరల్గా జంగిల్ మాటలు మాట్లాడా అంటాడు. ధురంధర్ మూవీలో ఏమని అన్నాడు, ఈ డైరెక్టరు ఎవరైతే ఉన్నారో ఆయన బీజేపీ లేదా భారత్ సర్కార్ తలవే చాటరే అని చెప్పాడు. మళ్ళీ తలవే అంటే ఏంది, చాటూకార్ సర్కార్ అని చెప్పింది. చాటూకార్ సర్కార్ అంటే ఏంది నేను అడుగుతున్నా, నేను అనలేకనా నిన్ను? మళ్ళీ నువ్వెవడు జోక్తోరా పోయి నాకు ఒక మాట చెప్పి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, నువ్వు ఇప్పుడు ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో ఆయన బీజేపీ తలవే చాటరే ఎక్సెట్రా అని చెప్పినావు కదా. నేనేం అడుగుతా, తారే జమీన్ పర్ ఏదో తీసుకొని నువ్వేమన్నావంటే ఏళ్ళు ఉన్నా అందులో మోడీకి పొగడతలు ఉండాలా, మోడీ పేరు తీసుకోవాలా, ప్రీవియస్ గవర్నమెంట్ని తిట్టాలా, ఈ గవర్నమెంట్ని పొగడాలా, అట్లయితేనే ఫిల్మ్లు రిలీజ్ అవుతున్నాయి, లేకపోతే అయితలేవు అని చెప్తున్నావు. నేనేం అడుగుతున్నా, నువ్వు ఇంకో క్వశ్చన్ నీకు వేసినప్పుడు నువ్వు ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తావు అని అంటే, నేను పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేయ, ఫ్యాక్ట్స్కి సపోర్ట్ చేస్తా, సిచ్యువేషన్కి సపోర్ట్ చేస్తా, నేను ఒక పొలిటికల్ ఐడియాలజీని తీసుకోను అని అంటావు కదా. మళ్ళీ నీ సక్కదనము కాశ్మీరీ జెనోసైడ్ మీద ఒక్క వీడియో కూడా ఎందుకు చేయలేదు తెలుసా? నీ సబ్స్క్రైబర్లు అందరూ పాకిస్తాన్కని ఎక్కువ ఉన్నారు కాబట్టి భారతదేశంలో ఎంత ఉన్నారో నాకు పెద్ద డౌటే. నువ్వు నిజంగా చెప్పాలనంటే లోకల్లో నా అన్వేషణ అన్నట్టు ఉంటాడు, నువ్వు ఇంటర్నేషనల్ లెవెల్ అన్వేషణ అవు అంతే. నీకు నా అన్వేషణకు పెద్ద తేడా ఏం లేదు. ఆడు మొత్తం చిల్లరగా మాట్లాడతాడు, నువ్వు జర సొఫిస్టికేటెడ్గా మాట్లాడుతావు. సింపుల్గా చెప్పాలనంటే, ఫ్యాక్ట్ చెప్పాలనంటే నేను ఇలా నిన్ను ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు కాశ్మీరీ జెనోసైడ్ మీద ఎందుకు మాట్లాడలే చెప్పు. ఇలా నువ్వు చెప్పగలుగుతావా? నీ దోగులపన ఏడదాకుంటుందో ధ్రువ్ రాఠీ ఒకసారి నువ్వు ఆలోచించు. सरकार के तलवे चाट रहे हैं అని చెప్పినావు. फिर आप किसके तलवे चाट रहे हैं ध्रुव राठी? मैं आपसे पूछना चाह रहा हूँ,
अगर आपने कहा था कि डायरेक्टर चाटुकार है, अगर वो चाटुकार है तो आप किसके चाट रहे थे और क्या चाट रहे थे? तेल लगा के चाट रहे थे, क्या शहद लगा के चाट रहे थे, घी लगा के चाट रहे थे, नहीं तो आपका घू लगा के चाट रहे थे? ये आपको बताना पड़ेगा ना. పీ పెట్టుకొని నాకుతున్నావా, ఏం నాకుతున్నావు అనేది నువ్వు చెప్పాలి. ఈ మాటలు ఎందుకు వస్తాయనంటే ప్రీవియస్ గవర్నమెంట్ నువ్వు ఎందుకు సినిమా లెక్క చూడని నువ్వే చెప్తున్నావు. సినిమా లెక్క చూడు అని చెప్పి నువ్వే చెప్తున్నావు. మళ్ళీ నువ్వేమంటున్నావు? ప్రో భారతీయ. ఆ సినిమా లెక్క ఉన్నప్పుడు వాడికి ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకోబుద్ది ఏంగానే మెచ్చుకుంటాడు రా. నీకేమైంది? నువ్వు సంకలెగరేసుకుంటే ఎట్లయితే ఇట్లా మాట్లాడుతావు చూడు, గట్లనే మాట్లాడుకో. నాకు వాసన వస్తే ముక్కు మూసుకుంటా, చూడాలనిపిస్తే చూస్తా, లేకపోతే లేదు, సింపుల్గా. అదేందో నువ్వు మాట్లాడుతుంటే నాకు టీవీలోకైనా కూడా వస్తుంది నీ వాసన. మసాలా హమ్ భీ బనా సక్తే బట్ వీఆర్ ఫ్యాక్ట్ బేస్డ్, వీఆర్ అబ్సల్యూట్. ఇంకొకటి ఏమంటాడు, యానిమల్ మూవీ సందీప్ రెడ్డి వంగనే కదా. అంటే ఖాన్ మార్కెట్ డైరెక్టర్లు తప్ప, ఖాన్ గ్యాంగ్ బ్రిగేడ్ తప్ప ఇంకా వేరే వాళ్ళు ఉండొద్దు. ఎందుకు చెప్పాలనా? అట్లాంటి వీడియోలు పాకిస్తాన్లో చూడరు కదా. నాకు అందుకే డౌట్ వస్తున్నది ఇవాళ. మేబీ ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై స్పెక్యులేషన్స్, ఐ డోంట్ హ్యావ్ ఎ సాలిడ్ ప్రూఫ్. బట్ నా డౌట్ ఏంది తెలుసు, అద్రూరాటి నీది మొత్తం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అదేదో నువ్వు ఫీల్ అయిపోయినావు వెనకటికి కూడా. 250 సీట్లు నేను వచ్చినందుకే ఈ భారతీయ జనతా పార్టీని ఆపేసినానంటే నేను ఇంకొక రకంగా అర్థం చేసుకున్నా. నువ్వు ఇంతగానం క్యాంపెయిన్ చేసినా, 30 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నా, కాంగ్రెస్ పార్టీ 99కి ఆగిపోయింది, 100 కూడా రాలే. చినిగిపోయిన షెడ్ వేసుకొని నువ్వు ఎంతసేపు ఆడతావు డ్యాన్స్, ముక్కాబుల లైలా అని అనుకుంటా. ఆ కాంగ్రెస్ వాళ్ళు కూడా నిన్ను చూసి ఆ సిగ్గుదొప్పిన వాళ్ళకి తెలియలేదు. ఎట్లా అంటే అందమైన రాటి, అదేమంటారు, అందమైన ప్రేమరాని చేయి కలిపితే, అది ఉన్నది కదా పాట మనది. అందమైన ధ్రువు రాటి చేయి కలిపితే మాకు 99 కూడా 900లే. ఇంకా నయము ఈడ చెమట నీరే అని అన్నారు. వీళ్ళు వేరేది రాస్తారు, ఉచ్చ నీరే మాకు పన్నీరు అని చెప్పి కూడా రాస్తారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. 240కి మేము ఆపేసినాం. ఏం ఆపిర్రా నాయన మీరు? 99కి కాంగ్రెస్ని ఆపిర్రు. ఎట్లుంటుందంటే రాటి, ये ऐसा होता है ना कि मेरा घर आपके घर से मेरा घर जितना दूर है ना, आपका घर भी मेरे घर से उतना ही दूर रहेगा भाई. इसमें कोई रॉकेट साइंस नहीं है समझने का. और मैं भी अच्छी तरह से हिंदी बात कर सकता हूँ, लेकिन प्रॉब्लम यह है कि तो आपके फैंस जो है ना, ये तेलुगु स्टेट्स में भी है, उनको भी पता चलना है कि आपका రంగు రుచి చిక్కదనం క్యా హే బా, నీ రంగు రుచి చిక్కదనం క్యా హే బా తెలవాలిగా బా. అందుకే నేను తెలుగులో మాట్లాడాల్సి వస్తుంది, గంతే, ఇంకేం లేదు. ఇక చెప్తాడు. ఎట్లా చెప్తాడనంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ భారతదేశంలో లేదనంట. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ భారతదేశంలో లేకపోతే ఇలా రాహుల్ గాంధీ అనేట ఆయన ఏడుంటుండే? ప్రియాంక గాంధీ ప్రధానమంత్రిని పట్టుకొని నిమ్కా పత్తా కడవా హే మోడీ బీప్ హే అని చెప్పి మాట్లాడింది. దీని మీద నువ్వు ఎప్పుడైనా టిప్పనీ చేసినావా ఇట్లా మాట్లాడొద్దు అని? యూ బిలీవ్ ఇన్ రేషనలిజం, యూ బిలీవ్ ఇన్ ఇంటిగ్రిటీ, యూ బిలీవ్ ఇన్ ధమ్కా. నువ్వు ఏదైతే మాట్లాడుతావు చూడు, మళ్ళీ ప్రియాంక గాంధీ ఇది తప్పు అని చెప్పి ఎప్పుడైనా మాట్లాడినావా? ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడైతే మోదీ గారి అమ్మగారిని దూషించినప్పుడు ఎప్పుడైనా నువ్వు మాట్లాడినావా? మాట్లాడగలుగుతావా? మోడీ గురించి పాజిటివ్గా మాట్లాడలేవు కదా నువ్వు. ఎందుకు మాట్లాడలేవు అని అంటే పాకిస్తానీ సబ్స్క్రైబర్లు అందరూ అదేందో కాంగ్రెస్ వాళ్ళు నీది నాకితే నువ్వు పాకిస్తాన్ వాళ్ళు నాకుతున్నట్టు అనిపిస్తుంది నాకు. నన్ను అడగకుర్రు ఏందేనని, దయచేసి అర్థం చేసుకోరు మీరు. తారే జమీన్ పర్ సినిమా నాకు నీ లోపల మంచిగా కనబడుతుంది, సీరియస్లా నిజంగా. సుక్కలు జర్మన్లో మంచిగా కూర్చున్నాయి అని చెప్పి కనిపిస్తుంది నాకు. నువ్వు ఫిట్ ఉంటావు, ఎస్ నువ్వు ఫిట్ ఉంటావు, మళ్ళీ గాడిదల పక్కన కూర్చొని నీకేం పని? ఇంకొకటి ఏమంటాడు, ఎన్నో ఫిలిమ్స్ అంట భారతదేశంలో ప్రో బీజేపీ ఫ్యాక్టర్ కింద దఫనం చేసిరంట డైరెక్టర్లు. పైకి నీ దగ్గర డేటా ఉందా? సబూతులు ఉంటే బయట పెట్టు. నువ్వు ఫ్యాక్ట్ బేస్డ్ అని చెప్పి ఇట్లా చేతి పెడతాడు, ఇట్లా చేతి పెట్టి मैं फैक्ट बेस बात करना चाहता हूँ और ये सच है कि ये मोदी सरकार जो तानाशाही करने की कोशिश कर रहा है అని చెప్పి మాట్లాడతాడు. जब तानाशाही करने का कोशिश कर रहा है एक्सेट्रा నేను ఏమైతే మాట్లాడుతున్నా కదా, నువ్వు ఏదైనా ఎవిడెన్స్ నాకు చూపెట్టడానికి ప్రయత్నం చేస్తావా? ఆల్ఫా మేల్ అనిమల్ అనేది ఆల్ఫా మేల్. నువ్వు సందీప్ రెడ్డి వంగ నువ్వు టార్గెట్ చేయడానికే చూస్తున్నావు. ఎందుకంటే మనోడు ఏ సినిమాల మీద కంప్లీట్గా ఇదేమంటారు వీడియోలు చేసిండు అని అంటే, దురంధర్ మూవీ మీద మనం అందరం చూసినాం, చిత్రగుప్తలో తిప్పికొట్టినాం. KGF 2 ట్రైలర్ మీద కూడా మనోడు మాట్లాడిండు, KGF 2 ట్రైలర్ మీద కూడా మాట్లాడిండు. ఇంకొక దాని మీద దేని మీద మాట్లాడిండు? మన యానిమల్ సినిమా మీద మాట్లాడిండు. అంటే ఏదైతే మనోడికి KGF 2లో ఎట్లా తిట్టిరు తెలుసా? బన్యాన్కి తెలియకుండా చెడ్డి గుంజేసిరు మనది, సీరియస్గా చెప్తాం. జర్మన్లో కూర్చొని ఒర్లిండు ఈ అని అనుకుంటా, సీరియస్గా అంత ట్రోల్ చేసిరు మనం ఉన్నప్పుడు. ఇక మనోడు ఎట్లా మాట్లాడతారంటే, ఇట్లా సినిమాలు తీసి ఈ సర్కార్కి భారత్ యొక్క ఐడెంటిటీ అగ్రెసివ్గా ప్రపంచంలో కనబడాలని, భారత్ అగ్రెసివ్ క్యూ దికానా చాతా ఏ సర్కార్ అని చెప్పి మాట్లాడతాడు. నీకు నీ అయ్యకేం నచ్చింది? భారత్ అగ్రెసివ్ ఉంటే నాకు నచ్చుతుంది అది.
భారతదేశం నీదా, నీ అయ్యా జాగిరా? నీకెందుకు రాబోయే ప్రాబ్లము? నాకు భారత్ అగ్రెసివ్గా ఉండాలని ఎవడుకుండదు? ఇట్లుండాలా? గాడిదలు ఉంటాయి అట్లా, ఎంత మోసినా మోస్తే ఒకసారి పురుజలు వలగేటట్టు భూమి మీద పడిపోతాయి. లేదా నిన్ను కూడా పుష్ చేయనిక దక్కటికి అనుకుంటా నిన్ను దక్కలాంచాలంటే మా వల్ల కాదురా నాయన, నీ దేకుడు మళ్ళీ వచ్చినాయి నాకు. కానీ ఒకటి మాట, భారత్ అగ్రెసివ్ కనబడొద్దట. ఎందుకు కనబడొద్దు? భారత్ ఎప్పుడు కాముండేరని. మహాభారత్ ఇక్కడనే జరిగింది, రామాయణం ఇక్కడనే జరిగింది, అలా యుద్ధాలు జరిగినాయి. ఎక్కడెక్కడైతే ధర్మం దారి తప్పిందో అక్కడ యుద్ధాలు జరిగినాయి. మళ్ళా ఈడు ఏమంటాడంటే నేను నాస్తికుని, నేను దేవుని నమ్మాను అంటాడు. ఈడు వీడియోలు దేని మీద చేస్తాడు? రామాయణం మహాభారతం మీద అంటాడు. మళ్ళీ యూట్యూబర్ అడిగింది, మళ్ళీ నువ్వు రామాయణ మహాభారత రిఫరెన్స్లు ఎందుకు తీసుకుంటావు అని చెప్పి మాట్లాడితే మనోడు ఏమంటాడు తెలుసా ధ్రువరాటి? వీటి ఫాలో కావద్దు, అందులో ఉన్న సారాంశాన్ని తీసుకోవాలా. నేను చెడ్డ వేసుకున్నట్టు నువ్వు అనుకో. ఎట్లుంటుంది ఇది? గట్లనే లేదు. ఇప్పుడు నేను చెడ్డ వేసుకోను, బట్టలు వేసుకోను, కానీ నువ్వు వేసుకున్నట్టు అనుకో. నీ ఊహలలో నేనెట్లా బతకాలరా? నువ్వు నా రిఫరెన్సులు తీసుకుంటున్నావు అంటేనే అలా ధర్మం ఉన్నదని అర్థం, నీ మాటలలో అధర్మం ఉన్నదని అర్థం. షారుఖ్ ఖాన్ని కూడా ఏదో అన్నాడు. నేను షారుఖ్ ఖాన్ని కూడా టిఫినీ చేసిన. ఏంటనంటే పहले అమీర్ బనో ఉస్కే పాస్ ఫిలాసఫీ సికావు అని అంటే కితనా ఆప్ అమీర్ ఆర్ బన్నా చాతే అది తుజే కైకు, నీకెందుకు? నాకు ₹1,00,000 ఉంటే నేను లఖపతిని కరోడ్పతినేమో, ఆయనకు 1000 కోట్లు ఉన్నా కానీ ఆయన కరోడ్పతి కాడేమో రా భయ్. ఆయన ఇష్టము, ఆయన ఏమో చేసుకుంటున్నాడు. నీకు 30 మిలియన్ సబ్స్క్రైబర్లలో ఏడికైనా పైసా వచ్చిందని మేము అడిగినామా? అడగలే కదా. నీ అడ్డమైన కంటెంట్ ఏడికైనా పెట్టుకుంటూ వస్తున్నావు అని చెప్పి మేము అన్నామా? గాడిదలు చూసుకుంటున్నాయి, చూసుకోరు రాబాయ్ అని చెప్పి మేము కూడా అనుకుంటున్నాం. గల్లు ఏమున్నది రాబాయ్? నాకు అర్థం కాదు. ఒక మంచి మాట మాట్లాడండి. ఏందనంటే నేను వ్యతిరేకిస్తా ఈ సెలబ్రిటీలు ఎవరైతే పాన్ మసాలా గుట్కా ఇవి వాటి మీద యాడ్ చేస్తారో అది నాకు నచ్చదు. నేను కూడా సపోర్ట్ కొట్టాలి మామ. చిట్కెలు ఇస్తున్నాం మేము కూడా నీ మాటలు. మళ్ళీ బెట్టింగ్ల మీద ఎందుకు చేసిండారా మామ ఎప్పుడన్నా? బెట్టింగ్ మీద ఒకసారి చూడరా. ఐ స్టాండ్ కరెక్టెడ్. చెప్తే నేను సారీ చెప్తాను నీకు. బెట్టింగ్ల మీద ఎప్పుడన్నా చేసినావాను? నేను ఇవాళ అడుగుతున్నా ధ్రువ్, చెప్పు నాకు. నువ్వు ఇంకొకటి ఏమని అన్నాడు తెలుసా? నేను ఏది మాట్లాడినా ఆధారాలతోనే మాట్లాడతానన్నాడు. ఇదే ఛానల్లో ఈ గిరీష్ దారామోని ఈడ డేటా పెట్టి నేను ఉత్కారేసిండు ఎలక్షన్ డేటా మీద. గుర్తుందా నీకు? ఎలక్షన్ డేటా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లా నేను ఉతికి పాడేసినాం. దోడాలే డ్రై క్లీనింగ్ చేసినాం నిజంగా పెట్టి, ఉన్నమాట చెప్తే. ఏడ తలకాయ పెట్టుకుంటావు నువ్వు? రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్లా మేమే మాట్లాడినాం. ధ్రువ్ లెఫ్టిస్టా, ధ్రువ్ రైటిస్టా, ధ్రువ్ కమ్యూనిస్టా, ధ్రువ్ కాంగ్రెసా, లేదా ధ్రువ్ ఆమ్ ఆద్మీ పార్టీ వాడా, ఏదైతే ఏమున్నదంటే ధ్రువ్ రేషనలిజం ఫాలో అవుతాడు, ధ్రువ్ లిబర్టీ ఫాలో అవుతాడు, ధ్రువ్ టాలరెన్స్ని నమ్ముతాడు. ఏడుదాకా నమ్ముతావు టాలరెన్స్? ఏడుదాకా నమ్ముతావు అంటే పచ్చకడ కొడితే కొట్టించుకుంటావా? చెప్పు, నీ టాలరెన్స్ ఏడుదాకా బ్రదర్? రేషనలిజం అని చెప్పి ఇట్లా అంటే ఇంగ్లీష్లో చాలా మంచిగా ఉంటాయి అన్నమాట ఇవి మాట్లాడనీకే. లిబర్టీ అని చెప్పి మాట్లాడతారు. లిబర్టీ అంటే ఏంది? నువ్వు ఇష్టం వచ్చినాడు వాగుతూ మేము నమ్మేయాలా? ఇప్పుడు మోదీ డిక్టేటర్ అంటావు, మేము నమ్మేయాలా? ఇప్పుడు ప్రాబ్లం ఏంది తెలుసా అరభయ్? నువ్వు అంటావు చూడు అంధభక్త అని చెప్పి చాలా మాట్లాడతావు కదా. నేను అంధభక్తిని కాదు, నేనే ఎందుకు చెప్పాలా? నువ్వు ప్రతిసారి మోదీ సర్కార్ని విమర్శించినావు. కరెక్టా రాంగా నేను మాట్లాడింది? నేను అట్లా లేను. నాకు నచ్చినప్పుడు ఆకాశాన్ని ఎత్తిన ఈ సర్కార్ని, నాకు నచ్చినప్పుడు నేను విమర్శ కూడా చేసిన. అందుభక్తి ఎవడరా? మీరా? మేమా? చెప్పురే. కొంతమంది చాటుకారులు ఉంటారో చాలా, నువ్వు పక్కకు పెట్టు. నేను నీ గురించి నా గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో వేరే వాళ్ళు అవసరం లేదు. నువ్వు ప్రతిసారి విమర్శ చేసినావు అంటే దేశంలో ఏది కూడా మంచిగా జరగలేదా? ఆపరేషన్ సింధూర్ మీదనైనా నువ్వు మాట్లాడగలిగినావు ఒకసారన్నా? ఎందుకు పాకిస్తాన్ వాళ్ళకు నీ సబ్స్క్రైబర్లకు బగబగ మంటలేస్తుంది, నీకు రెవెన్యూ రాదనా? చెప్పాలి కదా నాకు ఈ విషయం. నువ్వు ప్రతిసారి విమర్శ చేసినావు. మేము నచ్చినప్పుడు ఆకాశానికి ఎత్తినాం నా దేశ నరేంద్రుడిని. మాకు నచ్చినప్పుడు మోదీజీ ఇది తప్పు అని చెప్పి మేము నిలదీసినాం కూడా. కాదా? ఈయనకి లిబర్టీ అంటే ఏంటి తెలుసా? వేసుకునే డ్రెస్సు ఇప్పుకొని తిరుగు ఓడొద్దనన్నాడు రాబాయ్. మేము దర్శకున్నాం అనుకో, అప్పుడు సున్నం పెడతాం. ఏడ పెట్టాలో ఆడ పెడతాం, పిర్రల పీఠాలకు ఎక్కడ పెట్టాలో ఆడ పెడతాం. ఇంకొకటి ఏమో అంటాడు, నేను సోలార్ సిస్టమ్ ప్లానటరీ మీద వీడియో చేసిన, అందరూ ఈ గ్రహకూటమి మంచిగా ఉండాలా లేదా అని పూజలు చేస్తుంటారు. అట్లా చేస్తారంటే నీకు పురాతన సనాతనం గురించి ఏం తెలుసురా బాయ్? నీకేం తెలుసురా బాయ్? ఇవాళ మేము ఏదైతే ఓం అని చెప్పి మాట్లాడుతున్నాం చూడు, ఇది సూర్యుడి యొక్క ఆవాజ్ అని చెప్పి నాసా కన్ఫర్మ్ చేస్తున్నది. నువ్వు ఓడిరా, నీ బతికెంత, నీ అవకాశం ఎంత? అండ్ యూ ఆర్ కమెంటింగ్ దో కౌడి యూట్యూబర్వి, నువ్వు పాకిస్తానీ సబ్స్క్రైబర్లు ఉన్నోడివి. నువ్వేంద్ర పోయి మాట్లాడేది చిల్లరగా? ప్రతి దాంట్లో ఏదో కాంట్రవర్సీ వెతుకుతూ ఉంటావు నువ్వు. అండ్ యూ టేక్ ద సేమ్, ఐ మీన్ యూ కాపీ ఇట్ ఫ్రమ్ రామాయణ అండ్ మహాభారత. అండ్ యూ యువర్ సెల్ఫ్ కన్ఫెస్ దట్ యూ బిలీవ్ ఇన్ ది కల్చరల్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ కంట్రీ, బట్ యూ డోంట్ వాంట్ టు ఫాలో ది కల్చరల్ ఇంటిగ్రిటీ ఆఫ్ దిస్ గ్రేట్ కంట్రీ. ఈయన వీడియోలు అంటే ఇన్స్పైరింగ్ ఉంటాయట, మోటివేషన్ ఉంటాయంట. నేను ఎన్నడూ చూడలే. మళ్ళీ ఇంత ఇన్స్పైర్ ఎట్లున్నా, ఇంత మోటివేషన్ ఎందుకున్నా? ఎందుకు చెప్పాలా? నేను నా పురాతన సనాతన విలువలను నమ్ముతా. నీ సెల్ఫ్ ప్రాపగండాన్ని నమ్మనే.
నీ పర్సనల్ ఒపీనియన్, నీ పర్సనల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్లో మేము కడిగి పడేసినాం నిన్ను. నీ సొంత జెండా కాదా? ఫ్యాక్ట్స్ ఏడా కనిపించినాయి మళ్ళీ నీకు చెప్పును. हाँ ध्रुव राठी कभी राजनीति में उतर सकता है అంటే नहीं मैं राजनीति में नहीं उतरूंगा. अगर मैं राजनीति में उतरूंगा तो गधा को कौन देखेंगे? गधा को మోక్ష कौन देगा? గాడిదలకు మోక్షం ఇవ్వాలి కదా, ఎవడిస్తాడు మళ్ళీ? సరే నువ్వు రాజకీయాలకు రాను, నాకు సంతోషపడ్డది, బట్ నువ్వు రాజకీయాలలో టిప్పని చేయాలని ఎప్పుడు అనిపించింది నీకు అని చెప్పి మాట్లాడితే, నేను అన్నా హజారే మూమెంట్ని చూసి ఆమ్ ఆద్మీ పార్టీ గుంగురు సేట్ అంటే అందుకే ఇష్టం అని ఇప్పుడు నాకు అర్థమైంది. ఒప్పుకున్నాడు కదా సార్. మోడీని డిక్టేటర్ ఎందుకు అన్నావు అని, ఎలక్ట్రల్ బాండ్స్ ఏందది అని అన్నాడు. నువ్వు సగం నిజం చెప్పకు ధ్రువ్ రాఠీ. ఎలక్ట్రల్ బాండ్స్ గురించి మాట్లాడినప్పుడు మళ్ళీ వెనకటికి కాంగ్రెస్ ఉన్నప్పుడైతే వెనకకైనా సంచలు పెట్టుకొని పోతున్నప్పుడు నీ తెలివి ఏమైంది అన్నాడు. ఒక్కరోజు కూడా మాట్లాడలే. ఎలక్ట్రాన్ బాండ్స్ అనేది కులేయాం డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో లేపించుకున్నప్పుడు వేసినోడు ఎవడు, తీసుకున్నోడు ఎవడు, ఎంత వేసిండు, ఎప్పుడు వేసిండు, క్లారిటీ లేదా, డేట్ లేదా, అకౌంట్ నెంబర్ లేదా, క్లారిటీగా ఉన్నది. సుప్రీంకోర్టు ఏమన్నది, పబ్లిక్లో పెట్టాలన్నది. సుప్రీంకోర్టు పబ్లిక్లో పెట్టాలన్నది, పబ్లిక్లో పెట్టినాం. ఎలక్ట్రల్ బాండ్స్ని ఏడ బంద్ చేసింది సుప్రీంకోర్టు? నాకు ఒక మాట చెప్పు. ఎలక్ట్రాన్ బాండ్స్కు రద్దు కడదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందా? ఇస్కు పబ్లిక్ కే నజర్ మే డాల్నా పడేగా అని చెప్పిండు. లెట్ అస్ స్పీక్ ఆన్ ఫ్యాక్ట్స్ ధ్రువ్ రాఠీ. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదివే ముఖం అనేది इत्तेफाक से पाकिस्तानी के जो सब्सक्राइबर मिल गए आपको, बांग्लादेशी सब्सक्राइबर मिल गए आपको, బంగ్లాదేశ్లో అంత పెద్ద అటాక్ జరుగుతున్నది హిందువుల మీద, ఒక్కనాడన్నా మాట్లాడినవరా బై? కాశ్మీరీ జెనోసైడ్ మీద మాట్లాడినవరా బై? ఖిలాఫత్ మూమెంట్ మీద ఎప్పుడైనా మాట్లాడినవరా బై? నువ్వు ఆర్ఎస్ఎస్ని అనే అంత పీకుడు కాడవరా బై? నాకు అర్థం కాదు కానీ. मैं राजनीति में उतरना नहीं चाहता लेकिन గవర్నమెంట్ ఎఫిషియన్సీకు మే ఇంప్రూవ్ చేద్దామని అనుకుంటున్నా అని చెప్తారు. నువ్వు గవర్నమెంట్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తావా నీ సగం నాలెడ్జ్తో? ఒక మాట మాత్రం కరెక్ట్ మాట్లాడండి ఫ్రెండ్స్. మంచి మాట్లాడినప్పుడు గిరీష్ అనేటువంటి ఫ్యాక్ట్ఫుల్గా మాట్లాడతాడు. ఆయన ఏమనంటే, ఈ పైసలు ఏదైతే ఛానళ్ళకి ఇస్తా చూడు గవర్నమెంట్, అది బంద్ చేయాలి. అప్పుడు నిష్పక్షపాతంగా అన్బయాస్గా మీడియా ఛానళ్ళు పనిచేస్తాయి అని చెప్పిండ్రు. అది ఫ్యాక్ట్, మంచిగా చెప్పిండు. అది జర్మనీలో కూడా ట్యాక్స్ పేయర్ పైసా డైరెక్ట్ కొన్ని ఛానళ్ళకు పోతుంది, అందుకే వాళ్ళు పబ్లిక్ కోసం పనిచేస్తారని చెప్పిండు. మేబీ గుడ్ థింగ్స్ హ్యావ్ టు బీ డెఫినెట్లీ టేకన్ ఇన్ టు కన్సిడరేషన్ ధ్రువ్, అండ్ థ్యాంక్స్ ఫర్ దాట్. और बाकी का सारा బక్వాస్, మిగతాదంతా నిజంగా ఏం లేదు. బేవకూఫ్ బనానా చూడదు లోగంకు. ఇక మీరు ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? ఆలోచించురు ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.